ఈ డిస్కౌంట్స్ అనే కాన్సెప్ట్ని మనం ఒక డిఫరెంట్ యాంగిల్లో చూద్దాం. ప్రోడక్ట్ని ఎక్కువ రేటుకి కొని తక్కువ రేటుకి అమ్ముతారా? నో రైట్. మరి వీళ్ళు ఎలా అమ్ముతున్నారు? లిటరలీ ఈ ప్రోడక్ట్స్ని పట్టుకొని జనాలని పిచ్చోలని చేస్తున్నారు. ఈ టూ థింగ్స్ మీ బ్రెయిన్ పైన ఒక సైకలాజికల్ ప్రెషర్ని పెడతాయి. అదేంటంటే మీరు ఈ ప్రోడక్ట్ని ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పటికీ కొనలేరు అని చెప్పేసి. ఈ చిన్న లాజిక్ని అర్థం చేసుకున్నోడే టాప్లో ఉంటాడు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ మింత్రా వెబ్సైట్స్లో మనకు ఒక్కొక్కసారి 50%, 80% వరకు డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటున్నారు. కానీ రియాలిటీలో వాళ్ళు మనకు నిజంగా డిస్కౌంట్ ఇస్తున్నారా లేక మనతో ఆడుకుంటున్నారా? వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ డిస్కౌంట్ మాఫియా? ఈరోజు మొత్తం ఈ వీడియోలో బయట పెట్టేస్తా విత్ ఎవిడెన్సెస్. చాప్టర్ 1, లాజిక్ బిహైండ్ దిస్ డిస్కౌంట్స్. ఈ డిస్కౌంట్స్ అనే కాన్సెప్ట్ని మనం ఒక డిఫరెంట్ యాంగిల్లో చూద్దాం. లెట్స్ సే మీరు ఒక వెబ్సైట్లో సెల్లర్ అనుకోండి. మీరు ఏదైనా ప్రోడక్ట్ని ఎక్కువ రేటుకి కొని తక్కువ రేటుకి అమ్ముతారా? నో రైట్. మరి వీళ్ళు ఎలా అమ్ముతున్నారు? హియర్ ఇస్ ద స్టోరీ. లెట్స్ సే నేను ఒక షర్ట్ని మీకు 1000 రూపీస్కి సెల్ చేస్తున్నాను అనుకోండి. రియాలిటీలో ఆ షర్ట్ నాకు 800కి వస్తేనే నేను మీకు 1000 రూపీస్కి సెల్ చేయగలుగుతా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో 50% డిస్కౌంట్ సేల్ నడుస్తున్నప్పుడు ఆ 1000 రూపీస్ షర్ట్ మీకు 500కే సెల్ చేయాలి. ఇక్కడ నేను ప్రాఫిట్స్ ఎలా చేస్తున్నా? మరి మీ అందరికీ తెలుసు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ హోల్ సేల్. ఇక్కడ మనం బల్క్లో ప్రోడక్ట్స్ని తీసుకున్నప్పుడు ఎంఆర్పి రేట్ కన్నా తక్కువకి మనం కొనొచ్చు. బట్ మరి 50% డిస్కౌంటా? అసలు ఛాన్సే లేదు. ఇక్కడ బట్టలకి మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఇన్ ఇండియా ఈజ్ సూరత్. ఇక్కడ మీరు బట్టలు కేజీల లెక్కన కొనవచ్చు, లిటరలీ కేజీల లెక్కన, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ బ్రాండ్. ఇక్కడ మీరు ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ మన డిస్కౌంట్స్ కాన్సెప్ట్ని మాట్లాడుకుందాం. ఇక్కడ నేను షర్ట్స్ని కేజీ లెక్కన కొంటే నాకు ఒక్క షర్ట్ 200 or 300 ప్రైస్ రేంజ్లో పడుతుంది. సో అమెజాన్లో 50% సేల్ నడుస్తున్నా సరే స్టిల్ ఐ కెన్ మేక్ 200 ప్రాఫిట్, దాన్ని 500లో సెల్ చేసి. ఇక్కడ ఇమాజిన్ చేయండి, అసలు సేల్ అయినప్పుడు ఐఎమ్ మేకింగ్ 700 to 800, లిటరలీ 800 ప్రాఫిట్ ఆన్ ఈచ్ షర్ట్. అందుకే వెబ్సైట్స్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా ఎప్పుడు ఏదో ఒక డిస్కౌంట్ సేల్ పైన మీకు ప్రోడక్ట్స్ని అమ్ముతూ ఉంటారు. డిస్కౌంట్ చూడంగానే మనం ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయిపోతాం కాబట్టి. దిస్ ఈజ్ అబౌట్ క్లోతింగ్స్. మరి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ లైక్ స్మార్ట్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ గురించి ఏంటి సంగతి అంటారా? లిటరలీ ఈ ప్రోడక్ట్స్ని పట్టుకొని జనాలని పిచ్చోలని చేస్తున్నారు. లెట్స్ సే రమేష్, వీడు ఒక ఫోన్ కొనాలి అనుకుంటున్నాడు. దాని కాస్ట్ వచ్చేసి 30,000. వీడు సో కాల్డ్ సేల్లో ఆ ఫోన్ని 25,000కే కొన్నాడు. వీడు ఇక్కడ 5,000ని సేవ్ చేశాడు. అటు చూడు బే. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఆ సేల్ స్టార్ట్ అయ్యే 1 or 2 months ముందు వీళ్ళు 2 ట్రంప్ కార్డ్స్ని ప్లే చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైజింగ్ స్ట్రాటజీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి సైకలాజికల్ అర్జెన్సీ. ఇక్కడ ప్రైజింగ్ స్ట్రాటజీలో ఏం జరుగుతుందంటే ఎగ్జాక్ట్లీ సేల్ స్టార్ట్ అయ్యే 1 or 2 months ముందు అన్ని ప్రోడక్ట్స్ యొక్క కాస్ట్స్ పెరిగిపోతాయి. లెట్స్ సే మన కేసులో ఆ మొబైల్ ఫోన్ 30,000 చూపిస్తుంది. సో ఇక్కడ సేల్ స్టార్ట్ అవ్వగానే ఏం చేస్తారంటే 30,000ని కట్ చేసి 25,000 పెడతాడు. ఇక్కడ మన రమేష్ గారు ఏమనుకుంటున్నాడు? అరే 30,000 ఫోన్ని నేను 25,000కే కొన్నా, ఇక్కడ నేను 5,000 సేవ్ చేసిన అని అనుకుంటున్నాడు. కానీ రియాలిటీలో ఆ ఫోన్ 20 or 22,000 ఉంటుంది దాని ప్రైజ్. వీళ్ళ సెకండ్ ట్రంప్ కార్డ్ సైకలాజికల్ అర్జెన్సీ. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రోడక్ట్ ప్రైస్ ట్యాగ్ కింద మీకు ఒక ట్యాగ్ కనిపిస్తూ ఉంటుంది. 2 products లెఫ్ట్, 3 items లెఫ్ట్ అని చెప్పేసి, ఆర్ ఎల్స్ దిస్ ఆఫర్ ఎండ్స్ ఇన్ 1 hour అని చెప్పేసి మీకు కౌంట్ డౌన్ నడుస్తూ ఉంటుంది. ఈ 2 things మీ బ్రెయిన్ పైన ఒక సైకలాజికల్ ప్రెషర్ని పెడతాయి. అదేంటంటే మీరు ఈ ప్రోడక్ట్ని ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పటికీ కొనలేరు అని చెప్పేసి. ఇలాంటి సేల్స్లో మనం చాలా స్మార్ట్గా ఉండాలి. బట్ ఎలా? డోంట్ రన్ ఓవర్ డిస్కౌంట్స్, ఇన్స్టెడ్ యూజ్ ప్రైస్ ట్రాకర్స్. ఇక్కడ మీరు దీని ద్వారా ఆ ప్రోడక్ట్ యొక్క మినిమం సెల్లింగ్ ప్రైస్ ని మీరు కనుక్కోవచ్చు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బై ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ. అదేదో వాడు అమ్ముతున్నాడు అని చెప్పేసి నువ్వు కొనడం ఏంది? నీకు అవసరం ఉన్నప్పుడు కదా నువ్వు కొనుక్కోవాల్సింది. ఈ చిన్న లాజిక్ని అర్థం చేసుకున్నోడే టాప్లో ఉంటాడు. ఈ ఛానల్లో ఇలాంటి డిఫరెంట్ అండ్ వాల్యూ యాడెడ్ కంటెంట్సే ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.